చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు ఆలూరి. ద మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్ నుంచి ఈ రోజున బాలు గారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 79వ జన్మదినం పురస్కరించుకొని మేము దుద్దిల్ల శ్రీధరబాబు గారి అనుమతితో ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దృష్టిలో ఉన్న విషయం, జూపల్లి కృష్ణారావు గారు మా కన్సర్న్ శాఖ మంత్రివర్యులు ఆయన గారు అనుమతితో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహము ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం ప్రతిష్ఠించడానికి అని చెప్పి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆ ఫైల్ ఇప్పుడు ఆల్రెడీ మంత్రి గారు దాన్ని ముఖ్యమంత్రి గారి అనుమతి కోసం పంపించడం జరిగింది. బాలుగారి విగ్రహము రవీంద్ర భారతిలో ఘంటసాల గారి విగ్రహం పక్కన రావటానికి ఇది మెయిన్ ఆయన సంకల్పమే. బాలుగారు ఉన్నప్పుడు నా విగ్రహం ఇక్కడ ఫ్యూచర్లో వస్తుందేమో అని చెప్పి నేను అనుకున్నారు. మా సంస్థ మాది ఏదైతే మ్యూజిక్ కల్చరల్ అసోసియేషన్ ఏదైతే ఉందో 1 సంవత్సరం నుంచి బాలుగారి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధరబాబు గారి ఆయన చొరవతోటి మాది ముందుకెళ్ళి ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇవాళ రేపు జీవో రిలీజ్ అవ్వాలి. బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదినం సందర్భంగా ఆ జీవో ఇవాళ రేపట్లో రిలీజ్ అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చొరవ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళిన దుద్దిల్ల శ్రీధరబాబు గారికి, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించినందుకు మా మ్యూజిక్ గ్రూప్ తరఫున, బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానుల సంఘం అందరి తరఫున మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాము. అతి త్వరలో జీవో వచ్చేస్తే మేము విగ్రహ ప్రతిష్ట చాలా భారీ స్థాయిలో, దీనికి అతిరథ మహారాజులు అందరూ భారతదేశం నుంచి వస్తారు కాబట్టి ఘనంగా ఏర్పాటు చేస్తాము. మీ అందరి సహకారం మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎప్పుడు జయంతి? జూన్ 4వ తారీఖు నాడు బాలుగారి జయంతి, 79వ జయంతి అయింది ఇవాళ. ఈ రోజున మేము ఇవాళ సందర్భం అకేషన్ కాబట్టి మేము శ్రీధరబాబు గారి అనుమతితో ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని ఒకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జీవో అతి త్వరలో ఇచ్చేసేయమని చెప్పి కోరుతున్నాం.